సో, 'ఇమిటేషన్ రాజు' గారితో అయితే ఇప్పుడు ఒక చిన్న షో లాగా చేయబోతున్నాము మా శశి టీవీలో. సో, ఏంటి అనంటే బ్యాక్‌గ్రౌండ్‌లో స్క్రీన్ ఉంది. దానిపైన కొన్ని ఫోటోస్ వస్తాయి. దానికి సంబంధించి సార్ అయితే ఇమిటేషన్ చేస్తారు, మిమిక్రీ చేస్తారు. ఓకేనా? రెడీయా సార్? ఓకే. ఓకే. రెడీ. స్టార్ట్. నాకు బహుశా ఆనందంగా ఉంది ఈరోజు జనిత గారితో ఇంటర్వ్యూ చేయటం. ఏమంటారు? ఏ చెప్పాలి, ఒక దేవతామూర్తి నా కళ్ళ ముందు కూర్చున్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. రాయ్, సింహం వారని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి అడవిలో గర్జించటానికి ఉన్న తేడా వచ్చే జన్మలను గుర్తిస్తామన్న చిన్న ఎవరి రెస్పెక్ట్ ఇవ్వరా? ఏమంటావా? హహా. రాధా రాధా రాధా, నువ్వు తెల్లచీర కట్టుకుని మలుపులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటావు తెలుసా? ఆ దేవుని పోతే వచ్చిన అప్సరాస్త్రం ఉంటావు. కమర్ 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 అంటాయ్. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరో చెప్పండిరా. కత్తందుకో జానకి. ఆరోహణ అవరోహణ పరముల సరళీజంటే ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణగీతముల కవిజాతముల ఈ కత్తుల రత్తయితోనా నీ పరాచికాలు. ఈ ఎస్వి రంగారం అంటే ఏమనుకున్నావురా? ఇలా చూడవయ్యా సెక్రటరీ మడిసన్న తర్వాత కాసింత కాలాపోసనుండాలా. సూర్యుడు చూడు ఆకాశంలో ఎవనో మర్డర్ చేసినట్టు ఎర్రగా లేడు. ఇప్పుడు ఎర్రగా ఎందుకున్నాడంటే అక్కడ నేను రక్త చరిత్ర అనే సినిమా చేశాను కాబట్టి అందుకని అక్కడ ఎర్రగా ఉంది. నాకన్నా డేంజర్గా డౌల్ లేడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూడు సుయోజన, ఏమిటయ్యా రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే మేము భయాందోళనలతో అల్లాడిపోతున్నాము. ఏమనుకుంటున్నావు? అయ్య మావోయ్, ఎవరు చూరమత్తా? అయ్య మావోయ్, ఏం చేసినను ఎలా చేసినను నా వల్ల కాదు నాయన. ఏమంటావు? ఈ కత్తి యుద్ధ కాంతారావు గురించి ఏమనుకుంటున్నారు? చూసుకుందామా నీ ప్రతాపము నా ప్రతాపము. యువరాణి, నేనమ్మను. ఏమంటారు? రాననుకున్నావా? రాలేననుకున్నావా? కాశీకి పోయాడు, కాశా మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలు మార్చుంటా అనుకున్నావా? ఎవరనుకున్నావు? ఇక్కడ మావుడు రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? నా పేరు శివమణి, నాకు కొంచెం ఏమంటావు? లేచిపోతానన్నావు, ఇప్పుడేమో కుర్ర మర్ర అంటున్నావు. ఇక్కడ కింగ్ డాన్ ఏమంటారు? అన్నా నిజంగా నువ్వు కింగ్వే అన్నా, నువ్వు డారువే అన్నా. నల్ల బాలు నల్ల త్రాసు లెక్క ఏంది? వసే 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 చెక్కు. అక్క ప్లీజ్ అక్క, అలా అనొద్దక్క, ఉంటానక్క. ఏటే నా కళ్ళకే నువ్వు సోపేసేద్దాం అనుకుంటున్నావా? నీ వల్ల కాదేట అనుకుంటున్నావా? 98482223 నా నెంబర్ అండి. ఎవరికి ఫోన్ చేస్తారో చేయండి. ఏమంటారు బాబు? అసలు నీ కంటికి ఎలా కనపడుతున్నాడు బాబు? చాలించు బాబు, నీ కిక్కులకి ఇక్కడ కూడా పడిపోడు. ఏమంటావు? మేము లాడని పట్టుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే మీరు మొద్దు సీనితో ఇంటర్లు వేసుకుంటారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటే లారెడీ నలుగురుడా అని ప్రాసలో రాసింది నువ్వేనా? ఈ కన్య మామూలు కన్య కాదు, మహత్తరమైన దేవా కన్య. ముగంబో కుషువా. అమ్మాలే, ఇంత బొమ్మాలే. వస్తే అరుంధతి, నీకు పెళ్ళ. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. ఏముండ బాలిక, హిమక్రిములున్నాయా? ఏముండ ఇక నా వాళ్ళ కదా. ఏవట? హలో బాయ్, నేను ఒక్కడే చెప్తా ఉన్నా. మరి ఈ టైంలో ఈ వయసులో హిమక్రీములు ఐస్ క్రీములు తింటే షుగర్ అయితే వస్తుంది. అలా కాకుండా ఇన్సులిన్ చేసుకొని టాబ్లెట్ వేసుకొని మరి ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తే షుగర్ రాదు. అంతకనే ఏం లేదు, ఉంటాను బయటి. ఊరుకోవయ్యా, తిన్నావని కూడా తినేయకుండా చేస్తున్నావా? నువ్వు అది ఇదని చెప్పేసి పస్తులు ఉంటావు. నేను తిందాం అనుకుంటే మాత్రం షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఉప్పు పంచదార కారం తీపి లేకుండా నా నాలుకని అంటగడుతున్నావు కదయ్యా. డార్లింగ్, ఏదో పెద్ద అని ఏదో మంచి చెప్తే ఎందుకు అలా అరుస్తావు? ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. ఓ పాడుబడు డార్లింగ్. నా పేరు శివమణి అంటున్నావు నాగార్జున గారు.
ఐఎమ్ ఈడియట్ దరువే ఏ కమిషన్ కోతులు మౌరారా ఈ చంటిగా నిన్ను ప్రేమిస్తున్నాడే. మా ఊళ్ళో ఒక పడుచుంది ది అమృతం మన జనిత గారికి స్పెషల్ మసాలా దోశ. మసాలా దోశ వేస్తాను, అలానే దాని మీద జీడిపప్పులు చల్లుతాను, అలానే ఆ నెయ్యి వేస్తాను, కారం వేస్తాను, రుచిగా తెస్తారు. శతద్రువంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం మాన్సింగ్. బిగ్ బాస్ జనితాకి లగ్జరీ బడ్జెట్ ఇస్తాడని తెలియజేస్తున్నాడు. ఈ ఆటలో ఏమైనా జరగచ్చు. సమయం 6:30 మీ బిగ్ బాస్ హౌస్. దాదా చాలా సంతోషము. ఇక నుండి నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్కి నేనే హోస్ట్గా చేస్తాను. జీవిత కూడా నాతో పాటు చేస్తుంది. బిగ్ బాస్ ఇది మే టీవీ, మన అందరి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటావు జీవిత? అంతే. ఏ కార్యక్రమం చూసుకున్నా కానీ ప్రజలకి సహాయం చేయటానికి 108 పెట్టాం. బటన్ నొక్కితే చాలు కుయ్యో 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 అని వస్తుంది. ఎలొస్తానక్కయ్య, ఎలొస్తాను చెల్లెమ్మ, తాత, బాబా, షిరియో. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కకి నేను ఒక్కడే చెప్తా ఉన్నా, అనొస్తున్నారని చెప్పండి. అనొస్తున్నారని చెప్పి అవసరమైతే నాకు శాల్వా వేసి సన్మానం చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారండి? పొట్టుని పొడుగొని కొడితే పొడుగొని పోచం కొట్టిందంట. కేంద్రబాయిలొల్లి ప్రత్యేక తెలంగాణ కోసం కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చినాం, మళ్ళీ అధికారం వస్తాం, ప్రజలకు సేవ చేస్తాం. ఇక తగ్గేది ఎత్తి. ఏ తనుకుంటున్నారు? మీ కోకైతే నాకు ఓకే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెల్లి. నేను ఒప్పుకొని ఏ తనుకుంటున్నావు? ఒప్పుకోపోతే ఎందుకయా, వెళ్ళి పని చూసుకోపో. ఏంది కూర్చో. వామ్మో, వాడు మావుడుగా సార్. బేదరేమిటి, ఇసుకేమిటి, చల్లటమేమిటి, సంథింగ్ ఇస్ దేర్. ఎవడ్రా? ఒరే దశావతారం, ఎక్కడున్నారా నా దశావతారం? ఎక్కడో నా చిట్టు కొడుకు దశావతారం. ఎంఏ బయాలటిక్ సైన్స్. నువ్వు టెర్రిఫిక్ సైంటిస్ట్వా, సైంటిఫిక్ టెర్రరిస్ట్వా? లాటి పెట్టి తట్టి కొట్టావంటే నిజం అంతా బయటకు రావాలి. ఏమంటావా? ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. హచ్చి ఏమంటావు మిస్టర్? అన్నా బుచ్చికి అన్న, రింబోల ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమంటారన్నయ్యా? కుయ్యో పిచ్చ కొట్టావు కదరా నీ అబ్బా. ఒరే ఫాదరా, కువాషకి హీరోడా జడ జంపు చెక్క జింగి చెక్క ప్రాణాలు కాపాడుకోండి జబ్బల. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్య రోజు పుట్టినోడా, నాశనం అయిపోతావురా. యాక్చువల్గా ఐఎమ్ థింకింగ్ అబౌట్ శ్రావ్స్. ఐ థింక్ సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు కదా. నెక్స్ట్ ఇయర్ నేను ఒక కంపెనీ పెడతా. ఆ కంపెనీలో మీ అందరికి నేను జాబులు ఇస్తా. ఉంటాను, బాయ్. ఒరే ఏమనుకుంటున్నారా? క్వార్టర్ మంది ఎవరా అంటే మంది లేదు గింది లేదన్నా. అందుకే నీ దగ్గర డబ్బులు తీసుకొని నేను క్వార్టర్ తాగొచ్చానమ్మా. మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణమ్మ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సడగం ఎంఎస్ నారాయణ. ఏమంటారా? అరే బాయ్, అన్నీ నేనే చెప్పా. ఒక్కడు చెప్తున్నా బాయ్, కిడ్నాప్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తున్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్. ఏమంటారు? శశి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఒరే సుధీరా, యానోడు పట్టుకొచ్చావురా అక్క. ఏందక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావు, వెళ్ళొస్తాను. అయ్యా వరకం, నా పేరు బాబా. ఏ పక్కకి వాళ్ళ బాబా. అయ్యా, నీకు కావాల్సిన నీవు ఇచ్చుకో, నాకు కావాల్సిన నేర్చుకుంటూ, కానీ ప్రజలు మాత్రం ఏం కాకూడదు. ఏమంటా? దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. ఉంటానయ్యా. రాజా, నాకు అసలుకే మెంటల్ రాజా. అందరూ మెంటల్ కృష్ణ అంటారు రాజా. కానీ రాజా ఒక్కడు చెప్తున్నా రాజా, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ 3 రాజా, ఐ లవ్ యూ 2 రాజా. రాజా, నేను చచ్చిపోయిన తర్వాత ఏడకూడదు అక్క. అందరూ అడిగాక తీసుకో. రాజా ఈజ్ గుడ్ బాయ్. ఓ రే, నీ అక్కకున్న పట్టు చీర, నీ అమ్మకున్న
చీర నాకెందుకు కొనరు? ఒక్కసారి ఆ పచ్చడి నాలుగు మీద వేసుకొని ఉర్రా, ఉర్రా, ఉర్రా. నాకంటారా ఏ జింక కత్తి కత్తి కక్కా హే బోలా. మన ఊరు రామరాజ్యం రా. ఎవడైనా దొంగలు పడితేనే కదా దొంగతనం చేయటానికి. యా క్యా హే బోలో జింత కత్తి కత్తి కక్కా. ఎత్తండ్రా బండ్లు. బావా నువ్వు ఇందాక నుండి ఏమడుగుతున్నావు తెలుసు బావా? ఏమంటారంటే అబ్బో జింత అంటే నీ బేసు బావా, చిత్తా కంటే లాడుతో చిత్ర 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 బావో వాడు మౌరుడు కదా బావా, ఏమంటావు? మాయదారు సచ్చినాడు నా వైపు చూసేస్తున్నాడు. ఏటనుకుంటున్నావు ఏంటి? ఊరుకో బాయాల చూడమాక ఓరక. ఒరేష్ పవన్ ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మందిరా అణు వచ్చినప్పుడు నువ్వు ఐలేవు చెప్పుడా. నీ జేబులో డబ్బులు నేను తీసా, నా జేబులో డబ్బులు నువ్వు తీసావు. ఒరే నీ మనవడా ఐ లవ్ యూ రా చిట్టి కన్నా. రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఏమంటే యంత్రాంగమే రజకీయమయ్యా. గోడకేసిన సున్నము, పోలీస్ స్టేషన్కి వచ్చిన డబ్బు తిరిగి రావు ఫాదరా. మాట్లాడే చిలకను చూసుకో అంటే డిస్కో ఉందంట. ఏమంటావు? ఉంటాను మీ కృష్ణ భగవాన్. ఏంటి అనిత ఎలా చూస్తున్నావా? నీ పక్కన నేను నుంచుంటాను ఎలా ఉన్నావు, కానీ నాకు ఒక అత్త కూతురు అక్క కూతురు మా కూతురు దొరకదా? ఏంటి అలా చూస్తున్నా? నాకే గతలేదు ఇక్కడ. కొట్టాననుకోనా? పోరా. అనిత ఐ లవ్ యూ అనిత. మీ అన్నకి నీకు సంబంధం ఏమిటంటే గుండుకి బొచ్చుకి సంబంధం అన్నావు. ఏ ఛత్రపతి బాంబు శివాలయంలో పెట్టా. అయ్యో ఛత్రపతి, షేర్ బీహార్ కా షేర్. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పుడు నా పేదరికాన్ని అవమానించావు, అప్పుడు కూడా అనుకున్నా. మా అమ్మ అడ్డొచ్చింది. ఇప్పుడు నా ప్రేమ నీకు తెలిచేస్తున్నావు. ఇప్పుడు కొట్టాలనింది, కానీ చెల్లెడ్డొచ్చింది. బతికిపోయావు. చీచీ మీ పెద్దోళ్ళు ఉంటారే ప్రేమ కులం గోత్రం అంటూ మమ్మల్ని విడదీస్తూ ఉంటారు. చాలా సంతోషం. మరి శశి టీవీలో జనిత గారితో కలిసి చేసిన ఈ ఇంటర్వ్యూ అనేది మిలియన్ వ్యూస్ రావాలని కోరుకుంటూ, ఆ దేవదేవుని ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, ముఖ్యంగా అందరూ ఆశీస్సులు, సర్వకోటి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.